వడ్డీల పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదని ఏపీ హోంమంత్రి అనిత హెచ్చరించారు. ఏలూరు కాల్మనీ ఘటనపై ఆమె స్పందించారు. కిస్తీలకు ముందే వడ్డీ కోత, సమయం దాటితే డబుల్ కిస్తీ పేరుతో కాల్ చేసే కాల్మనీ వ్యవహారంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక వడ్డీలు, అక్రమ వసూళ్లతో వేధిస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివి జరగకుండా ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రోజువారీ వడ్డీ పేరుతో సామాన్య ప్రజలను జలగల్లా పిప్పి పీల్చి చేస్తే వారిని సహించబోమని చెప్పారు. వసూళ్ల పేరుతో అమాయకులను బలి చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. విశేషమైన నవరాత్రి ఉత్సవాలకి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చిన తెలుగు వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావచ్చు. భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లో కానీ వచ్చిన ఆడవాళ్ళకి కానీ, అదేవిధంగా చంటిబిడ్డ తల్లులకి కానీ, ముసలి వాళ్ళకి కానీ, కొంచెం అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైన దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రోటోకాల్ దర్శనాలకు కూడా ఒక టైం బాండ్ అనేది ఏర్పాటు చేసుకుని మార్నింగ్ 8 to 10 ఒకటి, తర్వాత 2 to 4 ఒకటి, ఒక టైం బాండ్ కూడా పెట్టుకుని ఆ ప్రోటోకాల్ దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులు ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలైన సౌకర్యాలు కల్పించి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్లు, మున్సిపల్ శాఖ అందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. నిన్ననే దాని మీద సమీక్షలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఓవరాల్గా ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ నగరాన్ని సుందరీకరణ చేయడమే కాకుండా వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఆధ్యాత్మికంగా అమ్మవారిని కొలుచుకొని ఇక్కడ నుంచి ఆశీర్వాదాలు తీసుకునే వెళ్ళే విధంగా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాలి. మీ సూచనలు, సలహాలు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా